PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మహిళలకు రుణ విముక్తి చేశారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్పష్టం. ఈ నెల 28న చిత్తూరు నగరంలోని గాంధీ రోడ్డు కూడలిలో వన్యకుల క్షత్రియ ఆరాధ్య దైవమైన జంబు మహర్షి వీరరుద్ర వన్నియర్ల విగ్రహ ఆవిష్కరణ చేపట్టనున్నాం. మీడియా సమావేశంలో నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ వెల్లడి. టీడీపీ యువ నాయకులు నారా లోకేష్ ఆధ్వర్యంలో 2024 ఎన్నికలే గెలిపే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయనున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు గురుజాల జగన్మోహన్. వార్తల్లోని వివరాలు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం స్వయం సహాయక సంఘ మహిళలను రుణ విముక్తులను చేస్తూ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని 4 విడతల్లో అమలు చేశారని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా ఉరవకొండ నుండి లాంఛనంగా ప్రారంభించి స్వయం సంఘాల మహిళల ఖాతాలకు నగదును జమ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీ రెడ్డప్ప, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ధనుంజయ రెడ్డి, చిత్తూరు మేయర్ అముద, లీడ్ బ్యాంక్ మేనేజర్ హరీష్, డిఆర్డీఏపీడీ తులసి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కింద 324.35 కోట్ల చెక్కును ముఖ్య అతిథుల చేతుల మీదుగా స్వయం సహాయక సంఘాలకు అందజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి కుటుంబాలు సంతోషంగా జీవించాలని కోరారు. ఈ ఆర్థిక సహాయంతో మహిళలు వారి జీవనోపాధిని మెరుగుపరుచుకోవడం జరిగిందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఆ కుటుంబం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు 4వ విడతలో మహిళల మొత్తం రుణంను తీర్చడం ద్వారా వారికి రుణ విముక్తి కల్పించినట్లు అయిందని అన్నారు. ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఉరవకొండ నుంచి చేస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని ఈరోజు పూర్తి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి మీ బిడ్డగా సంతోషపడతా ఉన్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళా చరిత్రనే కానివ్వండి, మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా, ఇంత మమకారం చూపుతూ ఈ 56 నెలల్లో మనం చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను. ఏకంగా ఈ నెల 28న చిత్తూరు నగరం నందు గాంధీ రోడ్డు నందు వన్యకుల క్షత్రియ విగ్రహం జంబు మహర్షి మరియు వీరరుద్ర వన్నియర్ల విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని వన్యకుల క్షత్రియ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సంఘం ప్రతినిధులు తెలిపారు. మంగళవారం చిత్తూరులో వన్యకుల క్షత్రియ సంఘం కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వన్యకుల క్షత్రియ చిహ్నం జంబు మహర్షి మరియు వీరరుద్ర వన్నియర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు కాశీ నాయకర్,
చిత్తూరు ఉప మేయర్ చంద్రశేఖర్, కార్పొరేటర్ శశీలు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వన్యకుల క్షత్రియ సంఘం మరియు వన్యకుల క్షత్రియ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఆదివారం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1 గంటలోపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి వన్యకుల క్షత్రియులందరూ పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు కృపానందం, కట్టమంచి కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా వన్యకుల எஜுகேஷன் டெவலப்மெண்ட் கமிட்டி வாரிசு அவங்களோட எங்களுடைய குலச்சின்னம் வன்னிய அக்னி சட்டியை சிலையாக செய்துள்ளார்கள். அதை வருகின்ற 28ஆம் தேதி ஞாயிற்றுக்கிழமை காலை 9 மணி அளவில் திறப்பு விழா நடக்கின்றது. அதில் எல்லா வன்னியகுல சத்திரிய இனத்தினரும் பொதுமக்களும் கலந்து கொண்டு சிறப்பிக்க வேண்டுகின்றேன். வணக்கம். క్షత్రియ కుటుంబ సభ్యులకి నాకు నమస్కారము. చిత్తూరు జిల్లా వన్యకుల క్షత్రియ సంఘం మరియు వన్యకుల ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ ఆదివారం మన వన్యకుల క్షత్రియ చిన్నమైన అగ్ని కుంభ కలశము, జంబో మహర్షి మరియు వీరవన్య విగ్రహాన్ని ఓపెనింగ్ చేస్తున్నాము. అందువల్ల ప్రతి ఒక్క ఈ కార్యక్రమానికి వన్యకుల క్షత్రియ కుటుంబ సభ్యులు మరియు ముఖ్యంగా యూత్లు ప్రత్యేక ఎత్తున దీంట్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై వన్యకుల క్షత్రియ. 28 ఈ నెల 28/1/2024 సంవత్సరము ఉదయం 9:30 నుంచి 10 గంటల ప్రాంతంలో చిత్తూరు గాంధీ రోడ్ ఎక్స్టెన్షన్లో అంటే ఎస్ బ్యాంక్ దగ్గర వన్యకుల క్షత్రియ కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కలిసి ఈ రాజకీయాలకు అతీతంగా ఇది కులానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలుసుకొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాల్సిందిగా మనసారా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఇది ఏంటంటే వన్యకుల క్షత్రియ అనే ఒక కులానికి వచ్చి ఇది రాజరాజ చోళ వంశం వృద్ధిగా ప్రతి ఒక్కరు కూడా రాజరాజ చోళను కూడా కరికాలం శివగంగై డిస్ట్రిక్ట్ ఉంది కదా, దాంట్లో కూడా అతను రాజుగా ఉండడం జరిగింది. ఇలా ఇది రాజవంశానికి సంబంధించి క్షత్రియులుగా ప్రతి ఒక్కరు పోరాటం చేసి ఈ కులాన్ని ఇంత స్థాయికి అభివృద్ధి చెందడం జరిగింది. అదేవిధంగా చిత్తూరులో మా యొక్క అధ్యక్షులు కాశీనాయకర్ గారు, కృపానంద్ మరియు చాలామంది కూడా కలిసి ఈ సంఘాన్ని చాలా మంచి పద్ధతిలో నడిపి పేదలు కూడా సంవత్సరానికి ఒకసారి బట్టలు ఇవ్వడం కానీ, పుస్తకాలు ఇవ్వడం కానీ, పిల్లల చదువులకి స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ అన్నీ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ వన్యకుల క్షత్రియ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ సంఘం ఒక ఈ శశి కార్పొరేటర్ మళ్ళీ ఇంకా ఉండే కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఇక్కడ గాంధీ రోడ్ ఎక్స్టెన్షన్లో శిలావిష్కరణ అంటే మా యొక్క కులానికి సంబంధించిన ఒక ఇది అనమాట. ఎట్లా మా యొక్క కులం పుట్టిందంటే అగ్నికుల క్షత్రియ వన్యకుల క్షత్రియ అనే రెండు కూడా ఒకటే. అగ్నిలో పుట్టిన ఒక రాజవంశం కాబట్టి దీన్ని ఆ యొక్క అగ్నిగుండంలో ఉండి వచ్చినట్టుగా ఒక సింబల్ ఉంది. దాన్ని మనం ఇన్స్టాల్ చేయాలని చెప్పి గాంధీ సర్కిల్లో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా వన్య గోడపాలెం కానీ, వన్య బ్లాక్ కానీ అన్నీ సంతపేట జెండామాన్ షీట్ అందరూ కూడా ఒక కులస్తులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేసి అందరికీ మన జాతి గౌరవాన్ని చాటాలన్న విషయంగా అందరూ సహకరిస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా మనసారా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ అధికారం కోసం ఎదురు చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, సీనియర్ నాయకులు గురుజాల జగన్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం నారా లోకేష్
జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలో పలు సేవా కార్యక్రమాలు, సంజయ్ గాంధీ నగర్లో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం రా కదలిరా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో ధైర్యాన్ని నింపడానికి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వచ్చారన్నారు. ప్రజలు వైసీపీ పార్టీ అధికారానికి చరమగీతం పాడి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రా కదలిరా కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ, నగర మాజీ మేయర్ కటారి హేమలత తదితరులు పాల్గొన్నారు. నాకు ఒక 2 స్టిక్కర్లు ఇచ్చి పెట్టి ఇక్కడ సార్లు ఇవి తీసుకుంటారు. చెప్పు. ఓకే స్వీట్ బాక్స్ కూడా ఒక్కొక్కటి చెట్లని కాపాడండి, నాటండి, పర్యావరణం రీసెట్ ఏరియా என்னது 9th வார்டு ஜிஎம் எங்களுக்கு 10,000 கொடுத்து பையனுக்கு காலு நல்லா இல்லாமல் 10,000 கொடுத்து ஹெல்ப் பண்ணிருக்கோம். நன்றி போடாடி போட நன்றி சோதரி சொல்லுவோம். வண்டி வேறு வேணும், எனக்கு யாரும் இல்லை. அண்ணன் மூலியமா எனக்கு வண்டி கொடுத்தாங்க. ஏதோ ஒன்று அந்த புள்ள வச்சுன்னு கடைக்கு வச்சுன்னு போயிட்டு போவாரு. அவர் நல்லா இருக்கணும், எவ்வளோ நல்லா இருக்கணும் அவ்வளோ நல்லா இருக்கணும். அதான் நான் చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఇవాళ మా జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ గారు జన్మదినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో పొద్దునే 8 గంటలకి కేక్ కటింగ్ జరగడం జరిగింది. అక్కడ నుండి 6వ వార్డు 6వ డివిజన్లో మా ప్రోగ్రాం కదలిరా రా కదలిరా అనే ప్రోగ్రాంని ప్రారంభించాము. అక్కడ నుండి ప్రభుత్వ ఆసుపత్రి నందు పేషెంట్స్ అందరికీ బ్రెడ్ పండ్లు పంచడం జరిగింది. అలాగే ఇప్పుడు యువ నాయకుడి కోసం బ్లడ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మా ట్రస్ట్ కార్యాలయం నందు. సో అందరి యువతకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ఎన్నో చేపట్టాలని మా యువ నాయకుడు బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్క యువకుడికి, తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తిరుపతి జిల్లాలో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న 2 అంతర్రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి పరిసర ప్రాంతాలలో గత 3 సంవత్సరాలుగా చైన్ స్నాచింగ్ కు పాల్పడుతూ తిరుగుతున్న 2 కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నామని, వారిపై జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 14 పైగా కేసులు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జల్సాల కోసం అలవాటు పడి ఒంటరిగా వస్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ మాయమాటలు చెప్పి మెడలో ఉన్న బంగారు చైన్ను లాక్కొని పారిపోయే వారని స్పష్టం చేశారు. వీరి వద్ద నుండి 47 లక్షల రూపాయలు విలువ చేసే 830 గ్రాముల బంగారం,
900 గ్రాముల వెండి, 1 మోటార్ బైక్, 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేసు ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన సిబ్బందికి ఈ సందర్భంగా ఎస్పీ రివార్డులను అందజేశారు. ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో వైజాగ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళి గాంజా తెచ్చుకొని దాన్ని చెన్నై, బెంగళూరు నగరాల్లో అన్ని ఎక్కువ డబ్బు సాగేయాలనే ప్లాన్తో ఈ గాంజా కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా వాళ్ళని విచారిస్తున్నాం. ఫస్ట్ టైం గాంజా తెచ్చారా, ఇంత ముందు కూడా తెచ్చి ఎవరికైనా అమ్మారా అనేది ఇంకా పూర్తి కోణంలో విచారించాల్సి ఉంటుంది. అలాగే ఈ దొంగతనాలు కూడా దాదాపు మనకు ఇప్పుడు 13 కేసుల్లో వీళ్ళు నేరాలు చేసినట్టు రుజువైంది. తిరుపతి రూరల్ 6 కేసులు, తిరుచానూరు 4 కేసులు, అలిపిరి 1, ఈస్ట్ పిఎస్లో 1, పాకాల 1. ఈ 13 కేసులే కాకుండా ఇంకా వీళ్ళ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని మళ్ళీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ 13 కేసుల్లో వీళ్ళు సుమారు దాదాపు 900 గ్రాముల గోల్డ్, అలాగే 800 గ్రాముల గోల్డ్, 900 గ్రాముల సిల్వరు, ఒక బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఇంకా ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 4 కిలోస్ గాంజా కూడా చేసుకోవడం జరిగింది. సో ఈ కరుడుగట్టిన ముద్దాయిల కోసం మనం చాలా రోజుల నుంచి కూడా తిరుగుతున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ పెట్టి వీళ్ళిద్దరిని పట్టుకోవడంలో అడిషనల్ ఎస్పీ విమల్ కుమార్ గారి ఆధ్వర్యంలో వెస్ట్ తిరుపతి చంద్రగిరి డిఎస్పీ మన యశ్వంత్ కుమార్, వాళ్ళ టీం, సిఐ తిరుచానూరు శివప్రసాద్ రెడ్డి, వాళ్ళ టీం అంతా కూడా చాలా చకచక్యంగా వ్యవహరించి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. అలాగే వీళ్ళకి దోహదపడిన ఐటీ కోర్ టీం ఎవరైతే టెక్నికల్ డీటెయిల్స్ ఇవ్వడం, టైం టు టైం వాళ్ళ లొకేషన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం వాళ్ళు సహకరించారు. సో వాళ్ళందరూ కూడా తిరుపతి పోలీస్ తరఫున అభినందిస్తున్నాం. ఇయర్ స్టార్టింగ్లో మనకి ముద్దాయిలు దొరకడం, మంచి రికవరీ కావడం చాలా బాగుంది. సో ఇక మీదట కూడా విజువల్ పోలీసింగ్ అండ్ పెట్రోలింగ్ కూడా పెంచుతున్నాం. యువ నాయకుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలిగిరి మురళీమోహన్. నారా లోకేష్ ఆయురారోగ్యాలతో ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగేలా డాక్టర్ మురళీమోహన్ ఆధ్వర్యంలో విష్ణు వినాయకునికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి చెంత నారా లోకేష్ పేరు మీద ప్రత్యేక అర్చన చేయించారు. భారీ స్థాయిలో కొబ్బరికాయలు కొట్టి గణపయ్యకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కాణిపాకంలో జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలిగిరి మురళీమోహన్, ఐరాల మండల అధ్యక్షుడు గిరినాయుడు, స్థానిక ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, మురళన్న నాయకత్వం, మురళన్న నాయకత్వం, మురళన్న నాయకత్వం. జై గణేష్, జై గణేష్, జై గణేష్.
जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के। ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆకాంక్షతోనే వైదేహి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని టీడీపీ కార్పొరేటర్ అశోక్ కుమార్ తెలిపారు. చిత్తూరు నగరంలోని ఇరువారం పరిధిలో వైదేహి ఆసుపత్రి అధినేత డిఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 250 మంది పేద ప్రజలకు టీడీపీ కార్పొరేటర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్పొరేటర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఆకాంక్షతో ప్రతి ఏడాది వైదేహి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, ఈ నేపథ్యంలోనే 150 మందికి పైగా పేద ప్రజలకు గత ఏడాది ఉచిత వైద్యం అందించడం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది కూడా అదే తరహాలోనే వైదేహి ఆసుపత్రి అధినేత డిఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇరువారం పరిధిలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ పేద ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం అనునిత్యం కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొని అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు శుభదినం, మంచి రోజు. అదేవిధంగా మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు పుట్టినరోజు వేరే. అదేవిధంగా మనం వైదేహి హాస్పిటల్ సహకారంతో ఎవ్రీ ఇయర్ ఈ మెడికల్ క్యాంప్ నా డివిజన్లో ప్రతి ఏరియాలో పెడుతున్నాము. లాస్ట్ టైం మేము ఇరువారంలో పెట్టాము. ఈసారి పిహెచ్ కాలనీలో పెడుతున్నాము. ఇంకా ఆ విధంగా ప్రతి మెడికల్ క్యాంపును కొంచెం సక్సెస్ చేయాలని చెప్పి అందరినీ ఇక్కడ ఉండే అందరినీ నా కాలనీలో సుమారు 8 కాలనీలు ఉన్నాయి. కాలనీ వాసులు అందరినీ పిలిపించి ఇక్కడ అందరికీ ఒక మంచి వైద్యం అందించాలి, మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఒక ఆశతో ప్రతి ఒక్కరిని ఇక్కడ డోర్ టు డోర్ అందరికీ నోటీసులు ఇవ్వడము, ఫోన్లు చేయడము, అందరిని పిలిపించి అందరికీ మంచి అందరూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలుగా నా డివిజన్లో ప్రతి కుటుంబము ప్రతి ఒక్కరూ నాకు ఎలాంటి వ్యతిరేక ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని కోరుకొని ఎట్లనా ఈ వార్డులో పెట్టాలని చెప్పి ఈ మెడికల్ క్యాంప్ని మేము నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ డివిజన్లో పోయే వాళ్ళకి ఇక్కడ వాళ్ళతో కూడా ఒక టైప్ మాట్లాడినాము. వైదేహి హాస్పిటల్ సార్తో కూడా వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే అలాంటి వాళ్ళకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే మరి వాళ్ళతో మాట్లాడి ఏర్పాటు చేసి ఇక్కడ నుండి చాలామందికి మేము లాస్ట్ ఇయరే మేము కొంతమందిని సుమారు ఒక 30-40 మందిని వైదేహి హాస్పిటల్కి పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇచ్చినారు, సర్జరీలు చేసినారు. అదేవిధంగా ఈసారి కూడా మేము చాలామందిని ట్రీట్మెంట్ కోసం వైదేహి హాస్పిటల్ ఇక్కడైతే గుండె జబ్బులు కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, ఎనీ ప్రాబ్లం మాకు ఆరోగ్యశ్రీ కార్డు దేనేది వర్తిస్తుందో అలాంటి ప్రాబ్లంలు కానీ ఇక్కడ నుండి మేము వైదేహి హాస్పిటల్కి పంపిస్తున్నాము. మరి ఇప్పుడు ఎంతమంది ట్రీట్మెంట్ ఇస్తారు ఈరోజు 250 మెంబర్స్ ఈరోజు ఇక్కడ ఆల్రెడీ 250 మెంబర్స్ రిసిప్ట్ ఇచ్చినాము. 250 మంది ఇక్కడ ట్రీట్మెంట్ ఉచిత మందులు ప్లస్ వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళకు ఈసీజీ, ఎకో, ఆర్బిఎస్, బీపీ, మిగతా ఉండే టెస్టులు కూడా వాళ్ళకి అన్ని టెస్టులు ఇక్కడ చేయడం జరుగుతుంది. జిల్లాకు చెందిన వ్యక్తి ఆర్కేష్ నాయుడు గారు ఎంపీగా ఉన్నారు, మేడం గారు సత్యప్రభ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆర్కేష్ నాయుడు గారు పెద్ద మనసు, పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి అందరికీ మంచి ఆరోగ్యం కావాలని ఉద్దేశంతో వైదేహి హాస్పిటల్ ఆ కొనసాగించిన సత్యప్రభ గారు అదే విధమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు చిత్తూరు ప్రజలకు ఇంకా మంచి వైద్యం అందించాలని శ్రీనివాస్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కల్పన మేడం గారు వాళ్ళంతా అదే తపనతో ప్రజలకి మంచి వైద్యం అందించాలనేసి ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. తద్వారా అందరికీ మంచి వైద్యం అందాలని వాళ్ళ ఆలోచన. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు విమర్శించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చిత్తూరు నగర సమితి
ఆధ్వర్యంలో పార్టీ శాఖ కార్యదర్శుల సమావేశం రమాదేవి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర కార్యదర్శి గోపినాథ్ సమావేశ ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ 2024 సంవత్సరం సంబంధించిన పార్టీ సభ్యత్వాన్ని త్వరితగతిన పూర్తి చేసి వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాలని, చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం దశల వారీగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధిని పక్కన పెట్టిందని వాపోయారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని, ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, స్కీమ్ వర్కర్ల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని ఆయన దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ శాఖ కార్యదర్శులు గోపినాథ్, మణి, సత్యమూర్తి, దాసరి చంద్ర, రమాదేవి, విజయ్ గౌరి, కుమారి, కోమల, బాలాజీ, గజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నవరత్నాల పేరుతో నవరత్నాల పేరుతో కొంత సంక్షేమాన్ని ఇస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా సమానంగా జరిగితే మీరు చేసిన దానికి మీరు ప్రభుత్వం చేయడానికి మంచిగా ఉండదు. కానీ ఈరోజు అభివృద్ధి అనేది శూన్యం. టోటల్ గా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అయితే మొత్తం శూన్యంగా తయారైంది. కాబట్టి రానున్నటువంటి కాలంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ కంకణబద్ధులు కావాలా. రెండవది, రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాలు జగన్మోహన్ రెడ్డి ప్రజా, కార్మిక, రైతు, కర్షక, అదేవిధంగా అన్ని ప్రజాలకు సంబంధించినటువంటి సమస్యల పైన ఈ యొక్క ప్రభుత్వం యొక్క మొండి వైఖరి అవలంబిస్తుంది. కాబట్టి రానున్నటువంటి కాలంలో ఇక్కడ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించాలా. అదేవిధంగా స్టాండ్ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మతోన్మాదంతో కలుపుతున్నటువంటి ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని కూడా గద్దెదించే విధంగా మన యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సన్నద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా మన కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.